భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మంలో కూడా గోవుకి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా గోవధలు అత్యధికంగా జరుగుతున్నాయని కూడా మనందరికీ తెలిసిన విదితమే. అయితే గోవు కేవలం జంతువుగా చూడం, మనం గోవుని గోమాతగా పిలుస్తాం, సైంటిఫిక్గా పిలుస్తాం, ఆధ్యాత్మికంగా పిలుస్తాం. అలాగే గోవుని మెడిసిన్కి చాలా విధాలుగా గోవు నుంచి వచ్చే పాలనే కాదు, నెయ్యి, పేడ అన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణ చెప్పుకోవాలంటే హిందూ మతానికి వచ్చి ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే గోవు గురించి హిందూ మతంలో ముక్కోటి దేవతలతో గోవుని కొలుస్తుంటారు. గో శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు. అలాగే గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్టని, అది పుణ్యం దక్కిద్దని కూడా గోవును పూజిస్తూ ఉంటారు హిందూ మతంలో. అలాగే ఆరోగ్యంగా చెప్పుకోవాలంటే గోవు పాలు అత్యధిక పోషక విలువలు కలిగి ఉన్నాయి. అలాగే సులభంగా కూడా జీర్ణం అవుద్ది. గోమూత్రం గురించి చెప్పుకోవాలంటే ఈరోజు మనం గోమూత్రం గురించి చాలామంది ఇప్పుడు గోమూత్రం కావాలని తిరుగుతున్నారు. ఇందులో క్రిమి సంహార గుణాలు ఉంటాయి. అలాగే పేడ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది, గోమయం చేస్తుంది, విభూతి కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ప్రకృతి వ్యవసాయానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో తర్వాత గోవు ముహూర్తాలకు వాడతాం, ఇంట్లో తిప్పుతాం, యజ్ఞాల్లో గోవు పేడ నుంచి వచ్చి పిడకలను వేస్తాం. ఎందుకు? ఒక గోవుని తాగితే మనశ్శాంతి కోసం కూడా గోవుని తాగుతూ ఉంటారు చాలామంది. ఈ రోజుల్లో చూసుకుంటామంటే పూర్వ వైభోగం గోవుకి ఎలా అయితే వస్తుందో అదేవిధంగా గోవులు కూడా అంతే వేగంగా పెరుగుతుంది. అంటే ఒక గోవు చాలామంది గోవుని పెంచుకుందామన్న ఆతృత లేదా ఆనందం, లేదంటే ఒక పూర్వం నుంచి వచ్చిన నమ్మకంతో చిన్న సైజు ఆవులను పెంచుకుంటున్నారు. మరి పెద్ద సైజుల ఆవులన్నీ కూడా ఏమవుతున్నాయండి, కబేళకి వెళ్ళిపోతున్నాయి. వాటిని కాపాడి రక్షించుకుని వాటి నుంచి వచ్చే లాభాలు, వాటి నుంచి వచ్చే మనశ్శాంతి కూడా పొందడం మనకి చాలా 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 ముఖ్యమైనది. ఇది మానసిక ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా గోవు ఉండాలి. గోవు మనం తాగడం కానీ, గోవుని మనం తాగడం వల్ల కానీ మన మైండ్కి మనశ్శాంతి కూడా వస్తుంది. దీనికి కౌ హగ్గింగ్ అని కూడా మన నరేంద్ర మోడీ కో హగ్ డే కూడా ప్రారంభించడం జరిగింది. అదే హిందూ మతంలో చూస్తే గోవో విశ్వమాత్రే నమః అంటే గోవే ప్రపంచానికి తల్లి అని చెప్పేసి మనం ఈ మధ్యకాలంలో చాలా దిక్కులు వింటున్నాం.